ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చినటువంటి టాపిక్ సన్హెడ్రిన్ సభతో మరి ఆయన తీర్పరిగా నిలబడటం అనేటువంటి విషయాన్ని నేను మీకు వాక్యరీతిగా అందించాలని ఆశపడుతూ ఉంటున్నాను. 4 సువార్తికులు కూడా ఈ సందర్భాన్ని వారు 4 సువార్తలలో రాయడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మత్తయి సువార్తలో కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుండి 68 వచనాల వరకు నిన్న మొన్న ఫిలిప్ సార్ కానీ లేకపోతే బెన్హర్ రాస్ పాస్టర్ గారు కానీ ఎక్కువ శాతం ఇదే లేఖనాన్ని తీసుకొని ఆధారము చేసుకొని వారు వాక్య సందేశాన్ని అందించారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో నుండి ఆయన బయటికి వచ్చినటువంటి సందర్భం మనం ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. ఆ బయటికి వచ్చినటువంటి సందర్భంలో మరి యూదా మరి ఒంటరవుతులతో రావటం, ముద్దు పెట్టుకొని అప్పగించటం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరి 6 తీర్పులు ఆ రాత్రికాల సమయమందు ఆయన పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో 3 మతపరమైనటువంటి కోర్టులు, అలాగే ఒక 2 రాజ్య సంబంధమైనటువంటి కోర్టులు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి మతపరమైనటువంటి కోర్టులు, రాజ్య సంబంధమైనటువంటి కోర్టులు అని అంటే, మతపరమైనటువంటి కోర్టులు అన్నా యుద్ధ విచారణ, అలాగే కయప యుద్ధ విచారణ, అలాగే యూద మతగరిష్ఠులైనటువంటి ఈ 70 మెంబర్స్ కలిగినటువంటి సన్హెడ్రిన్ సభ ఏదైతే, లేకపోతే సన్హెడ్రిన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అక్కడ ఆయన ఈ యొక్క తీర్పులు ఆయన పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత రాజ్య సంబంధమైనటువంటి కోర్టులు ఏవి అంటే, అది పిలాతు దగ్గర విచారణ, రెండవది హేరోదు యొద్ద విచారణ, తర్వాత మూడవది మరణ హేరోదు కూడా ఇక నా వల్ల కాదు, ఇది పిలాతే చూసుకుంటాడు, గవర్నర్ దగ్గరికి తీసుకుపోండి అని చెప్పి మరలా గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి సందర్భం. అట్లా 3 మారులు ఈ రాజ్య సంబంధమైనటువంటి కోర్టుల చుట్టూ కూడా ఆయన తిరగడం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. అన్నా, కయప అండ్ ఈ 70 మెంబర్స్ కలిగినటువంటి సన్హెడ్రిన్ కౌన్సిల్ ఏదైతే ఉందో, వీరందరి ప్రధాన ఎజెండా ఒక్కటే. ఏమిటి ఆ ఎజెండా అని అంటే, యేసు ప్రభువును చంపాలి, యేసు ప్రభువును సిలువ వేసి చంపాలి. ఇదే వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా వాళ్ళను యేసు ప్రభువును చంపటం, ఆ ముగ్గురి యొక్క ప్రధాన ఎజెండా దేవుని వాక్యంలో కూడా మనం చూడగలుగుతాం. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనంలో, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదకుచుండిరి. చూసారా? ప్రధాన యాజకులు అంటే అన్న, కయప, వీరిద్దరు ఎవరు అని అంటే సొంత మా వాళ్ళులే. తర్వాత ఈ మహాసభ వారందరూ, ఇందులో ఎవరెవరు ఈ మహాసభలో ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు,
సద్దూకయ్యులు అందరూ కూడా ఈ యొక్క సన్హెడ్రిన్ కౌన్సిల్లో సభ్యులుగానే ఉంటారు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు వారు అని అంటే అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు కూడా ఈ సన్హెడ్రిన్ కౌన్సిల్లో ఒక సభ్యుడుగానే ఉన్నాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే యేసును ఈ శిలువ మరణము శిలువ మరణము ఆయనకు విధించాలి అనేటువంటి ఆలోచన వీరిలో ఉంది, కానీ దానిని ఖాయం చేయవలసిన వారు, లేకపోతే దానిని అమలు చేయవలసినటువంటి అధికారం మాత్రం ఎవరితోనో ఉంది అని అంటే అది రోమా గవర్నర్తోనే ఉంది. అందుకే వీళ్ళు ఏకంగా ఈ ఆలోచన చేశారు. తర్వాత ఈ ఆలోచనను ఎవరికి దగ్గరికి తీసుకెళ్లారు అని అంటే పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు కూడా ఆయనలో పాపాన్ని కనుగొనలేక హేరోదు దగ్గరికి పంపించటం, హేరోదు కూడా వామ్మో ఈ తలనొప్పి నా మీదకి ఎందుకు, అదేదో ఆ పిలాతు దగ్గరికే వెళ్ళి అక్కడనే వాళ్ళు చూసుకుంటారని చెప్పి అక్కడికి పంపించటం. అందుకే పిలాతుకు మాత్రమే, అంటే రోమా గవర్నర్కు మాత్రమే ఈ యొక్క శిక్షను అమలు చేసేటువంటి అధికారము ఉంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే యేసు క్రీస్తు ప్రభు వారి మీద నేరారోపణ చేయడానికి వారు అనేకమైనటువంటి అబద్ధ సాక్షులను వెతుకుతూ ఉన్నారంట. ఆయన మీద అబద్ధ సాక్ష్యములు చెప్పించడానికి అబద్ధ సాక్షులను వెతుకుతా ఉన్నారంట. చూడండి 26వ అధ్యాయం 60వ వచనం, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు, తుదకు 2 మనుషులు వచ్చి అనే మాట చూస్తూ ఉంటున్నాం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారంట. అనేకమైనటువంటి అబద్ధాలు మరి ఆయన మీద నేరం మోపడానికి ప్రయోగిస్తూ ఉన్నారు. అయినా వాళ్ళందరూ నా ప్రియమైన దేవుని బిడ్డలారా చేసేటువంటి ఆ అబద్ధ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా అతకటం లేదు. అందుకే లోకంలో ఒక సామెత కూడా ఉంది. ఏమిటి ఆ సామెత? అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలంట. అందుకే వీళ్ళందరూ ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉన్నారు, కానీ ఒక్క అబద్ధము కూడా ఆయనకు సరిపోవటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజముగా ఆయన ఏ పాపము లేనివాడు, ఏ పాపము అంటనివాడు. అలాగే ఆయనలో మరి ఈ పాపం ఉంది ఈ పాపం ఉంది అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటి వాడు. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంతటి పరిశుద్ధుడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడను, అలాగే మీరును పరిశుద్ధులుగా ఉండాలి. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని ఆయన సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయనలో పాపాన్ని మనము కనిపెట్టలేము. అబద్ధ సాక్ష్యాలు అనేకము ఆయన మీద రుద్దిన ఆయనలో పాపాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయన పాపము అంటనివాడు, పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కానీ వీళ్ళు మాత్రము నేరము చేయలేదు, నేరారోపణ జరగలేదు, కానీ వీళ్ళ ఇంటెన్షన్ మాత్రం ఏముంది అని అంటే ఆయనను చంపేసేయాలి, శిలువ మరణానికి అప్పగించాలి అనే ఇంటెన్షన్ లోపల పెట్టుకొని ఉన్నారు అందరూ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము
ఏం సెలవిస్తా ఉంది అని అంటే, వీళ్ళు ప్రధానంగా దేనినైతే ఫాలో అవుతుంటారు, దేన్ని ఫాలో అవుతారు? ఈ అన్న గాని, కయప గాని, లేకపోతే సన్హెడ్రిన్ ఆ 70 మెంబర్స్ గాని, వారు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు. అయితే ఈ మోషే ధర్మశాస్త్రంలో మరి వాళ్ళు ఫాలో అవుతున్నాము అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీరుతూ ఉన్నటువంటి సంగతిని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. చూడండి, నిర్గమకాండము, ఎగ్జోడస్ చాప్టర్ 20 verse 16. Chapter 20 verse 16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అనే మాట చూస్తూ ఉంటున్నాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ, ఒక ఆజ్ఞ. ఆజ్ఞలలో ఇది 8వ ఆజ్ఞ. ఈ కట్టడను వారు మీరుతూ ఉన్నారు. ఈ ఆజ్ఞను తుంగలో దొక్కేస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞను ఏమాత్రము వారు ఫాలో కావటం లేదు. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుని మీదనే అబద్ధ సాక్ష్యాలు పలకటం అనేది ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఆజ్ఞనిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు అక్కడ నిలబడితే ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలకటం అంట. ఎంత ఘోరమైనటువంటి విషయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ నిర్గమకాండం 23వ అధ్యాయము, ఎగ్జోడస్ చాప్టర్ 23 verse 7, అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను అనే మాట చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అబద్ధమునకు దూరముగా ఉండాలి మనం. అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు. కానీ ఇక్కడ ఏ సన్హెడ్రిన్ సభ ఈ ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఆ కౌన్సిల్ను మెయింటైన్ చేస్తున్నారో, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమును తెలిసినటువంటి వారే యేసు ప్రభువు మీద అబద్ధ సాక్షులను తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. అబద్ధ సాక్ష్యాలతో ఆయన మీద నేరం మోపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. తర్వాత 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను కూడా చూద్దాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వావ్! దేవుడు నియమించిన కట్టడలు, దేవుడు నియమించిన విధులివి, ఆజ్ఞలు. కానీ ఇప్పుడు ఈ ఆజ్ఞలను ఎవరు మీరుతూ ఉన్నారు అని అంటే, ఈ ధర్మశాస్త్రమును మేము ఫాలో అవుతూ ఉన్నాం, మోషే ధర్మశాస్త్రమే మాకు ప్రధానం అని ఎవరైతే ముందుకు సాగుతూ ఉన్నారో, దానిని ఆధారము చేసుకొని బ్రతుకుతూ ఉన్నారో, వాళ్ళే ఇప్పుడు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటున్నారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేని వార్తను పుట్టింపవద్దంట, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో కలవద్దంట, దుష్కార్యము చేయడానికి సమూహమును వెంబడించకూడదంట. ఇది దేవుడు నియమించినటువంటి నియమం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారు అనంటే, వీళ్ళందరూ కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, కానీ ఒక్కటికి కూడా ఆయనకు
సరిపోవటం లేదు. నేరము ఆయన మీద మోపడానికి వీలు లేనటువంటి పరిస్థితులు అనేకమున్నను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 60వ వచనం నుండి చదివితే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. ఆ 60వ వచనం, తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాని కట్టగలనని చెప్పెననిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఇద్దరు వచ్చారంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈయన దేవాలయమును పడగొట్టి దేవాలయమును తిరిగి 3 రోజుల్లో కడతానని చెప్పాడు. అంటే ఇది దేవదూషణతో సమానము అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చేసారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళు ఈ ప్రత్యేకంగా ఆయన దేవాలయాన్ని పడగొడతాను, 3 రోజుల్లో తిరిగి కడతాను అనేటువంటి మాటలు చెప్పిన దాన్ని పట్టుకొని వచ్చారు అని అంటే, వారి ఉద్దేశం ప్రకారము, వారి ఆలోచన ప్రకారము ఏం చేస్తున్నారు అని అంటే, దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో నిర్మించటం అంటే దేవుణ్ణి దూషించటమే, దేవుని నామాన్ని అవమానపరచటమే అనేది వారి యొక్క ఇంటెన్షన్. అందుకే లేవియ కాండంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని వాళ్ళు ఎరిగి ఈ విధంగా మరి ఈ ఆలోచనతో వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేవియ కాండము 24వ అధ్యాయం 16వ వచనం. లేవియ కాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో కొట్టి రాళ్లతో అట్టివాణిని చావగొట్టవలెను. ఇది దొరికింది వాళ్ళకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటండి? ఆయన దేవాలయాన్ని పడగొట్టమన్నాడా, లేకపోతే తన దేహమనే ఆలయాన్ని పడగొట్టమన్నాడా? ఈ విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది అని అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి వెళ్తే తెలుస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేవుని కొరకు నిర్మించినటువంటి దేవాలయమును గురించి కాదు ఆయన మాట్లాడింది. తన దేహమనే ఆలయాన్ని మీరు పడగొట్టి చూడండి, 3 రోజుల్లో తిరిగి లేపుతాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే వాడై ఉంటున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన ఏదైతే చెప్పాడో దానిని చేసి చూపించారు. శిలువ మరణానికి వారికి అప్పగించారు. ఆయనను కొరడాలతో కొట్టించారు. కాళ్ళకు చేతులకు మేకులు, పక్కలో బాల్యం, భయంకరమైనటువంటి బాధను ఆయనకు కలగజేసిన మరణము ఆయనను ఓడించలేకపోయింది. ఆయన మరణాన్ని ఓడించాడే గాని మరణం ఆయనను ఓడించలేకపోయింది. ఆయన చెప్పాడు, చేసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది అర్థం కాని ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, దీన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి దూషించాడు, దేవుని నామాన్ని అవమానపరిచాడు. దేవాలయమును పడగొట్టడం అంటే దేవుణ్ణి దూషించడమే అనేటువంటి ఒక ఆలోచనతో, దురాలోచనతో ఆయన మీద నేరము మోపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, కయప ఏ రీతిగానైనా పట్టుకోవాలని ఆయన దగ్గర ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 62వ వచనం నుండి, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానా నేను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను. స్టార్టింగ్ ఏమో మంచిగా తీయగా మాట్లాడుకుంటూ వచ్చిండు, కానీ లోపల ఉన్నటువంటి క్రూరత్వం ఇప్పుడు బయటపడ్డది. లోపల ఉన్నటువంటి తన ఇన్నర్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ భయంకరత్వం అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడ్డది. వీళ్ళు నీ మీద నేరారోపణ చేయాలని చూస్తున్నారు, నువ్వు ఏదైనా సమాధానం చెప్పుకోవా అంటే ఆయన సమాధానం చెప్పిండు. చెప్పిన దాన్ని ఓర్వలేకపోయిండు, చెప్పిన దాన్ని సాత్వికముతో అంగీకరించలేకపోయిండు, చెప్పిన దాన్ని ప్రేమతో స్వీకరించలేకపోయాడు. వెంటనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడంట ఆయన? ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని అనే మాట చూస్తూ ఉంటున్నాం. తన వస్త్రము చింపుకొని. అసలు ప్రధాన యాజకునికి ఉండాల్సిన లక్షణాలు ఆయనకు తెలుసా? ప్రధాన యాజకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎంత గొప్పవిగా దేవుడు రాయించాడు దేవుని వాక్యంలో. చూడండి ఒక్కసారి లేవియాకాండం 21వ అధ్యాయము, లేవియాకాండం 21వ అధ్యాయము 10వ వచనం, 21వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. వావ్, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ దేవుడు రాయించాడండి. ప్రధాన యాజకునికి ఉండేటువంటి లక్షణాలు ఇవి. తన బట్టలు చింపుకోకూడదు, తన తల మీద ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించుకోకూడదు. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రధాన యాజకుడు ఈ సన్హెడ్రిన్ సభకు అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి వాడు బట్టలు చింపుకుంటున్నాడు అంట. అక్కడ నువ్వు బట్టలు చింపుకోవద్దు అని చెప్పి ప్రధాన యాజకుడు ఇంత నిష్ఠగా ఉండాలి అని అక్కడ రాయిస్తే ఇక్కడ బట్టలు చింపుకుంటున్నారంట. ఇంకా రెండవ విషయం ఏంటి చూడండి, 67, 68 వచనాలు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూసారా, జడ్జి ఎదుట, తీర్పు తీర్చేటువంటి జడ్జి ఎదుట ఎవ్వరు కూడా ఎవరిని కొట్టకూడదు, ఇది రూల్. ఇంకోటి కొట్టుకోకూడదు కూడా, ఒకరినొకరు కొట్టుకోకూడదు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతూ ఉంది. ఈ ఆయననే ప్రధాన యాజకుడే బట్టలు చింపుకొని హేయ్ అని చెప్పి లేచినప్పుడు ఇక మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఏకంగా ఆయన మీద పడి ఉమ్మిచ్చేశారంట, కొట్టారంట. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు, ప్రవచించు ఒకసారి అని మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉన్నారంట, అపహాస్యం చేస్తూ ఉన్నారంట. ఎంత ఘోరం అండి! యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన తన ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని వదులుకొని మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వస్తే ఆయనకు మనం చేసినటువంటి సన్మానం, ఘన సన్మానం ఎలా ఉందో చూడండి, ఇంత భయంకరం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా
యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఓ అద్భుతమైన మాట వ్రాయబడ్డది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, నేను ముగించబోతున్నానండి, ఎక్కువ సమయం తీసుకోను, ముగించబోతూ ఉన్నాను. 50వ అధ్యాయం 6వ వచనం ఏముంది అక్కడ? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఈ ప్రవక్త యెషయా గారు ఏదైతే ప్రవచించారో అక్కడ దానిని ఆయన ఫుల్ఫిల్మెంట్ చేస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎన్ని ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు నేరముగా మోపిన మౌనము దాల్చాడు. ఆయనను కొడుతున్నా సహించాడు, తూ అని ఉమ్మి వేస్తున్నా భరించాడు. ఎందుకోసం తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించడానికి. యేసయ్య ప్రధాన ఎజెండా, లేకపోతే ఆయన ఇంటెన్షన్ అంతా ఒకటే, మనం అందరం రక్షింపబడాలి. మనం అందరం తండ్రితో కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని తిరిగి పొందుకోవాలి. మనం అందరము కూడా దేవుని రాజ్య వారసులముగా ఉండాలి. అందుకొరకు ఆయన అన్నిటిని భరించాడు, అన్నింటినీ సహించాడు. చిన్న పాటను పాడి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటా. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, ఉమ్మిరి నీదు మోము పైన నా కోసం భరించావా, గుచ్చిరి శిరమున్ ముల్లామకుటాన్ని నా కోసం సహించావా,
నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను విడిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను విడిపించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను ప్రేమించావు, విడిపించావు, నన్ను రక్షించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పును ఆయన పొందాడు. నీ కొరకు, నా కొరకు ఎన్నో అవమానాలను భరించాడు. భయంకరంగా బాధిస్తూ ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, అపహాస్యము చేస్తూ ఉన్నా, అన్నిటినీ నీ కొరకు, నా కొరకు సహించా. గొర్రె పిల్ల, మరి వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లు ఆయన మౌనిగా ఉండిపోయాడే కానీ ఒక్క మాట అయినను పలకలేదని. ఏ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాము అని, ఫాలో అవుతున్నాము అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఆ ధర్మశాస్త్రము అనుగ్రహించినటువంటి దేవుణ్ణి గుర్తించలేకపోయారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు యేసయ్య మన కొరకు, మనకు రక్షణనివ్వడానికి ఆయన చేసిన కార్యం. ఆయన చూపిన ప్రేమ, ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి నిజంగా మనం దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన కొరకు బ్రతికితే చాలు. అంతే. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.